లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చర్మానికి లేజర్ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఏ విధంగా మనకి మార్పులనేటివి ఉంటాయి? అసలు ఎలా జరుగుతుంది? లేజర్ తోటి ఏదైనా హాని జరుగుతుందా? లేజర్స్ ఎంతవరకు సేఫ్‌గా ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ లేజర్స్ వాడతాము? ఏ విధంగా మనం లేజర్స్ చేయించుకుంటే సేఫ్టీ పెరుగుతుంది? ఏ విధంగా లేజర్స్ బెటరా? పీల్స్ బెటరా? లేజర్స్ తోటి ఇతరత్ర కాంబినేషన్స్ చేయొచ్చా? ఇలాంటి అనేకమైన సందేహాలు చాలా మందికి ఉంటాయి. పిగ్మెంటేషన్‌కి లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి? ఎలా ఉంటాయి? అనే దాని గురించని ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో ఎందుకు అందరికీ చేస్తున్నాననంటే, ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ, సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటి ప్రశ్నలున్నా గానీ, వాటికన్నిటికీ మీకు జవాబు దీంట్లో దొరుకుతుందని ఈ అవేర్‌నెస్ వీడియో నేను చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేజర్ థెరపీస్ అనేటివి చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏ విధంగా ఈ లేజర్స్ పనిచేస్తాయి? ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవి మనకి సేఫేనా? అని చాలామంది ప్రశ్నలు, సందేహాలు ఉంటూ ఉంటాయి. లేజర్స్ చేస్తే ఏదైనా హానికరమైన ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్‌లో అని కూడా చాలామందికి సందేహాలు, అపోహలు కూడా ఉంటాయన్నమాట. సో, ఇవాళ తెలుసుకుందాం కదండీ లేజర్స్ గురించని. సో, లేజర్ అంటే ఏంటి? లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ అండ్ ఎమిషన్ అన్నమాట. సో, మీకు లైట్‌ని యాంప్లిఫై చేసి, దాన్ని ఆ పర్టిక్యులర్ సోర్స్ నుంచి ఎమిషన్ చేసి, దానికి మన చర్మం పైన చేస్తారనమాట. లేజర్స్ అనేటివి మనకి ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా 5 దశాబ్దాల నుంచి మనకి చర్మం పైన, అలానే మనకి ఇతరత్ర కండిషన్స్‌కి మనకి యూజ్ చేస్తూ ఉంటారు. లేజర్స్ అనేది కేవలం చర్మంకే కాదండి. ఇతరత్ర అన్ని కండిషన్స్‌కి యూజ్ చేస్తారు. కానీ ఒక్కొక్క కండిషన్‌కి మనకి ఒక్కొక్క విధంగా మనము దాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక లేజర్ మనకి డిఫరెంట్ వేగా ఫార్ములేట్ చేయటానికని, చర్మం పైన చేయటానికని సేఫ్ విధానాన్ని మనం యూజ్ చేస్తామనమాట. ఇవి హై ఎండ్ టెక్నాలజీస్ అండి. ఏదో చైనీస్ టెక్నాలజీస్ అలాంటివి మనం యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ రావండి. ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మనకి హై ఎండ్ టెక్నాలజీస్ కొరియన్ తర్వాతనేమో ఇజ్రాయలీ టెక్నాలజీస్ ఇవన్నీ యూజ్ చేయటంతోటి చర్మంలో మనకి సేఫ్టీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. లేజర్స్ చేయటంతోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ వస్తాయా అనంటే డెఫినెట్‌లీ మంచి రిజల్ట్స్ వస్తాయండి. యూరోపియన్ టెక్నాలజీ లేజర్స్ చేయటంతోటి మనకి మంచి సేఫ్టీ ప్రొఫైల్ కూడా బాగా ఉంటుంది. అసలు లేజర్స్ ఎలా పనిచేస్తాయి? చర్మం పైన ఏ విధంగా మార్పులు చేస్తాయని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ పిగ్మెంటేషన్‌కి చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ పిగ్మెంటేషన్ ఏ రకాలుగా ఉన్నాయనేది మనం చూసుకోవాలి. లేజర్ అనేది మన చర్మం లోపలికెళ్ళండి చర్మంలో ఉన్న నలుపుని కరగదీస్తుందనమాట. అయితే ఈ నలుపు ఏంటి? నల్ల కణాలేంటి? ఇవన్నీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. పైన పొరలో మనకి నల్ల కణాలుంటాయి, చర్మ కణాలుంటాయి. నల్ల కణాలు ఏం చేస్తుందనంటే చర్మంలోకి మనకి చర్మ కణాల లోపలికి చిన్నగా చుక్క చుక్క నలుపుని ఇస్తూ ఉంటుందనమాట. ఈ మెలనిన్ అనేది అక్కడ ఫార్మ్ అవుతూ ఉంటుంది. టానింగ్ అనేది సన్‌లైట్ వల్ల వస్తుందని చెప్తాను గదండీ! సన్‌లైట్ వల్ల వచ్చిన దానికి అక్కడ లేయర్‌గా మొత్తంగా పేరుకుపోతుందనమాట. అలానే ఈ నలుపు వివిధ రకాలైన లేయర్స్‌లో గూడా మనకి డిపాజిట్ అవుతూ ఉంటది. మంగు మచ్చల్లో కింద భాగంలో ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌లో కింద భాగంలో ఉంటుందనమాట. అంటే పైన పొర, కింద పొరలో మనకి బాగా డిపాజిట్ అవుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా పిగ్మెంటేషన్స్ అనేది వేరే వేరే లెవెల్స్‌లో ఉంటుందనమాట. అయితే క్రీమ్స్ అనేది వాడినప్పుడు మనకేమవుతుందనంటే చర్మ కణాల్లో పైన పొర వరకు మనకి ఎపిడెర్మస్‌లో ఉన్న పైన సూపర్ఫిషియల్ మోస్ట్ అనమాట. స్ట్రాటమ్ కార్నియం వరకే పనిచేస్తుందనమాట. సో, ఆ స్ట్రాటమ్ కార్నియం వరకే పనిచేస్తుంది కాబట్టి మీకు అక్కడి వరకే బెనిఫిట్ వస్తుంది. అదే మనకి పిగ్మెంటేషన్ అనేది కిందకుంది గదండీ! దానికి అక్కడి దాకా ఇంకాలి అనంటే పీల్స్ దాకా ఎళ్ళాలండి. కానీ పీల్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క లేయర్ పక్క నుంచి ఎళ్తూ ఉంటుందనమాట. లేజర్ అనేది చర్మం లోపలికి ఎళ్లి కేవలం నలుపును మాత్రమే డిస్టర్బ్ చేస్తుంది. నల్ల కణాల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయదనమాట. ఇది 1064 వేవ్ లెంగ్త్ కానివ్వండి, 600-1200 నానోమీటర్స్ లైట్ వేవ్ లెంగ్త్‌లో కూడా మనకిది బాగా పనిచేస్తుంది. సో, ఈ విధంగా మనకి మార్పులనేది ఈ లేజర్స్ తోటి మనకి వస్తూ ఉంటుంది. ఇలా చేసేయంగానే నలుపుని కరగదీసేసి ఇలా మొత్తం పూర్తిగా అయిపోతుందనంటే అలా కాదండి. మనకి చర్మంలో ఆ విధంగా మనకి రావాలి అనంటే కొన్ని కొన్ని నెలల పాటు మనం సెషన్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఎలా ఎప్పుడెప్పుడు చేస్తాము అనంటే నెలకొకసారి కానీ, 3 వారాలకొకసారి గానీ అలా చేయొచ్చనమాట. లేజర్స్ తోటి సేఫ్టీ అని అంటే చాలా మంచిగా సేఫ్టీగా ఉంటుందండి లేజర్స్. లేజర్స్ చేసినాక మీకేమైనా లేజర్ చేయించుకున్నట్టుగా ఉంటుందనంటే పిగ్మెంటేషన్‌కి సంబంధించిన లేజర్స్‌కి ఏంటి అనంటే పిగ్మెంటేషన్ చేయించుకున్నాక ట్రీట్మెంట్ సెషన్ అయినాక మీరు మీ పనులు చేసుకోవచ్చు.
ఫంక్షన్ ఉన్న సాయంత్రంకైనా చేసుకోవచ్చండి. లేకపోతే నెక్స్ట్ డే ఉన్నా గానీ మీకు ఫంక్షన్స్ వాటికి కూడా చేసుకోవచ్చు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. అలానే మీరు మీ ప్రయాణం కూడా చేయొచ్చనమాట. డాక్టర్ గారు లేజర్ చేసినాక ఎండకెళ్ళకూడదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి అని చాలామంది క్లయింట్స్ నా దగ్గరకొచ్చి అడుగుతూ ఉంటారు. లేజర్ చేయించుకున్నాక మీకు సేఫ్టీ ఉంటుంది కాబట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చండి. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ ఇవన్నీ పెట్టుకుంటే లేజర్ తోటి వచ్చిన బెనిఫిట్‌ని దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేజర్‌తో వచ్చిన బెనిఫిట్‌ని మనం కాపాడుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే లేజర్ చేయించుకున్నాక ఎండలోకెళ్తే ఏమైనా నష్టమైపోతుందా డాక్టర్ గారు? ఏమైనా డేంజర్ అయిపోతుందా అనంటే అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. లేజర్ చేయించుకున్నాక మీరు ఎండలోకెళ్తే దానికి ఖచ్చితంగా మనకి ఆ నలుపనేది ఏదైతే తగ్గిందో ఆ రిజల్ట్ అనేది 0 అవుతుందనమాట. అంతేగాని నెగెటివ్‌గా కాదండి. పీల్స్‌తో చేయించుకుంటే ఏమవుతుందంటే పీల్ చేయించుకున్నాక మీరు లేజర్‌కి కంపేర్ చేసుకుంటే పీల్స్ చేయించుకున్నాక మీ చర్మంలో పైన పొరలోది బాగా డిస్టర్బ్ అవుతుందండి. స్ట్రాటమ్ కార్నియం అంటాను గదండీ! అది కొద్దిగా డిస్టర్బ్ అవుతుందనమాట. పీల్ ఆఫ్ అయిపోతుందనమాట. అది మైక్రోస్కోపిక్‌గా అవుతుంది. మనకి విజిబుల్‌గా ఇలా పొట్టుల్లాగా లేచేది కాదు. అవి ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్ అని ఉంటాయి. అవి వేరే అండి. అవి మీకు పొట్టులేస్తూ ఉంటాయి. కానీ కనిపించకుండా ఈ లేయర్స్ మొత్తం లేచిపోయి ఫ్రెష్ స్కిన్ వస్తూ ఉంటాయి పీల్స్‌లో. అలాంటప్పుడు మీరు అసలకి ఎండకెళ్ళకూడదు 2 రోజుల వరకు. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పీల్స్‌కి. అదే లేజర్‌కైతే మనం సన్ స్క్రీన్ పెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు సన్ స్క్రీన్ పెట్టలేకపోయారనుకోండి నష్టం జరగదు. కానీ ఎక్కడికుందో అక్కడ ఉంటుందనమాట. సో, మనకి నష్టం జరగకుండా సేఫ్టీ అనేది లేజర్స్‌కి ఎక్కువగా ఉంటుందండి. పీల్స్‌కి కంపేర్ చేస్తే. మరి డాక్టర్ గారు లేజర్స్‌తో పాటు మనం ఇంకేమైనా ట్రీట్మెంట్ కాంబినేషన్స్ చేయొచ్చా? నేను ఇక్కడి నుంచి దూరం నుంచి వచ్చాను సార్ నేను. విజయవాడ నుంచి వచ్చాను, వైజాగ్ నుంచి వచ్చాను, ఆదిలాబాద్ నుంచి వచ్చాను, నెల్లూరు నుంచి వచ్చాను చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే లేజర్స్ చేయించుకున్నాక మనం ట్రీట్మెంట్స్ అనేది కాంబినేషన్స్‌లో కూడా చేయొచ్చండి. పీల్స్ చేయొచ్చండి. అలానే మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ చేయొచ్చు. పికోసెల్ థెరపీస్ చేయొచ్చు. అలానే మీకు ఇతరత్ర ఈ మాస్క్ థెరపీస్ చేయొచ్చు. హైడ్రా ఫేషియల్స్ చేయొచ్చు. అలానే మీకు మంచి స్కిన్ బూస్టర్ థెరపీస్ ఉంటాయి. వాటిని చేయొచ్చు. ఇలాంటి ఇతరత్ర కాంబినేషన్ థెరపీస్ అనేటివి కూడా మనం చేయొచ్చనమాట. సో, స్కిన్ బూస్టర్స్ ఇవి కాంబినేషన్‌లో చేయించినప్పుడు స్కిన్‌లో డల్‌నెస్, డ్రైనెస్ అనేది బాగా ఇంప్రూవ్‌మెంట్ వస్తుందనమాట. సో, ఈ విధమైన మనకి మార్పులు చేసుకొని, మనకి మంచి ట్రీట్మెంట్స్ చేసుకొని, మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు. సో, మనం జాగ్రత్తలు చేసుకుంటూ, ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ సాధించుకొని, మనకి మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చండి. అలానే ఈ ఆయిలీ స్కిన్‌కి గానీ, డ్రై స్కిన్‌కి గానీ, కాంబినేషన్ స్కిన్స్‌కి కానీ, నార్మల్ స్కిన్స్‌కి కానీ ఇలా ఏమైనా తేడాలు ఉంటాయా సార్? మనకి లేజర్స్ చేయించుకుంటున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనంటే, ఏమి ప్రాబ్లమ్ ఉండదండి. ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు కొద్దిగా మనకి పింపుల్స్ అనేటివి అవి అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు క్రీమ్స్ పెట్టారంటే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అది 1000 మందిలో ఒకరికి, ఇద్దరికి మాత్రమే వస్తాయి. అందరికీ వస్తాయి అని కాదండి. అలానే మనకి లేజర్స్ మనకి కాంబినేషన్ స్కిన్‌లో, డ్రై స్కిన్‌లో అలా చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందంటే ఉండదండి. డ్రై స్కిన్‌లో ఇన్‌ఫాక్ట్ పీల్స్ కంటే లేజర్స్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సేఫ్ అనేది ఉంటుందండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటనంటే, మనం లేజర్స్ చేస్తున్నప్పుడు సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, గ్లూటథయాన్, వైటమిన్ సి అనేది వాడుతూ ఉంటే, అది బెనిఫిట్ లేజర్స్‌కి మంచి రిజల్ట్స్ తీసుకొస్తుందనమాట. లేజర్స్ చేస్తున్నప్పుడు మనకి పిగ్మెంటేషన్‌కి మనకి లేజర్స్ తోటి మెయిన్‌గా రిజల్ట్స్ వస్తాయండి. లేజర్స్ చేసినాక కాంబినేషన్స్ చేస్తున్నప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. దానికి టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటేనే మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే కండిషన్స్‌కి మనం ఆలోచన ఎలా చేస్తామనంటే మందులు అవన్నీ సన్ స్క్రీన్ అన్నీ వాడుకుంటూ లేజర్ చేయించుకుంటే బెనిఫిట్ అవుతుందనంటే అలా కాదండి. లేజర్స్ చేయించుకుంటూ మనకి సన్ స్క్రీను, మెడిసిన్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో, చర్మంలో మనకి మంచి రిజల్ట్ రావాలి అనంటే మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అవన్నీ చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించొచ్చనమాట. సో, ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకొని మంచి రిజల్ట్స్ చేసుకొని మనము మెయింటైన్ చేసుకుంటుంటే లాంగ్ టర్మ్ వరకు మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్ గారు సమ్మర్‌లో చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? వింటర్‌లో చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా? అని చాలామంది అడుగుతూ ఉంటారు నా క్లయింట్స్. నేను ఎటువంటి సీజన్ అయినా గానీ మేము లేజర్స్ చేస్తూనే ఉంటామండి. వర్షం పడ్డా, ఎండ ఉన్నా ఎటువంటి అయినా గానీ మేము లేజర్స్ చేస్తూనే ఉంటాం. 365 డేస్ మా దగ్గర అవుతూనే ఉంటాయన్నమాట లేజర్స్. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మంచి రిజల్ట్స్ సాధించుకొని మనం దానికి సేఫ్‌గా గూడా లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. సో, ఇదండి విషయం. మీకు ఎటువంటి లేజర్స్ గురించి అపోహలున్నా గానీ తప్పకుండా మీరు సందేహాలు గానీ, అపోహలు కానీ, లేక ప్రశ్నలున్నా గానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే వాటికి నేను వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం దొరికినప్పుడు తప్పకుండా నేను చేస్తానండి. ఈ వీడియో అవేర్‌నెస్ ఎందుకు చేస్తున్నానంటే ఎంతోమంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు పిగ్మెంటేషన్స్‌కి. అమ్మో! లేజర్ తోటైతే భయమవుతుంది. ఏమన్నా డేంజర్ అవుతుందేమో అని. కానీ లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకొని చాలామంది బెనిఫిట్ అయిన వాళ్ళు
చాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నారు. సార్ ఇన్నాళ్ళు నాకు ఈ రిజల్ట్స్ వస్తాయని నాకు తెలీదు. ఈ విధంగా నాకు లైఫ్‌లో మార్పు ఉంటదని తెలీదని చాలామంది నాకు లేజర్ ట్రీట్మెంట్స్ అయినాక చాలా హ్యాపీగా వచ్చి నాతోటి 4 మంచి మాటలు చెప్పి ఎళ్లారు. అలాంటి మాటల కోసమే కదండీ మేమింత కష్టపడి చదువుకున్నది. సో, తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని 100% మేము ప్రయత్నం చేస్తామండి. లేజర్స్ అనేటివి చేసుకున్నాక మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేవి చేసుకొని, మీడియాకర్ రిజల్ట్స్ అనేటివి వచ్చి మనకి దాన్ని మెయింటైన్ చేసుకోవాలని ప్రయత్నం చేయాలండి. ఇది మన అవుట్‌లుక్ ఉంటే మంచి రిజల్ట్స్ సాధించుకోవచ్చు. సేఫ్‌గా సాధించవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మీరు నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి గాని, శ్రేయోభిలాషులకు గాని, చుట్టాలకి గాని, అమ్మ నాన్నకి గాని, మీ పిల్లలకైనా సరే ఎవరికైనా గాని మీరు పంపించి లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చని మీరు తప్పకుండా అవేర్‌నెస్‌లో చేయండి. మా దగ్గర మంచి అడ్వాన్స్ లేజర్స్ ఉంటాయండి. దక్షిణ భారతదేశంలో మంచి ట్రీట్మెంట్ రిజల్ట్స్ మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉండాలనే ఉద్దేశంతోటి నేను ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్, యూరోపియన్ టెక్నాలజీస్, అలానే కొరియన్ టెక్నాలజీస్ ఇలా బెస్ట్ లేజర్ ఉన్న టెక్నాలజీస్, యూఎస్ బేస్డ్ టెక్నాలజీస్ అన్నీ యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ డివైసెస్ తోటి మనం చేయటానికని ప్రయత్నం చేస్తూ ఉంటామండి. సో, మంచి రిజల్ట్స్ తీసుకురావడానికని మంచి క్వాలిటీ లేజర్స్ కావాలి కదండీ! అందుకోసమని నేను ఇవన్నీ తీసుకొచ్చాను. సో, మీరొచ్చి మా దగ్గరకొచ్చి చూసి మీరు ఎంతమంది డాక్టర్స్ కష్టపడుతున్నారు మీ చర్మం కోసం అని మీరు తెలుసుకొని తప్పకుండా మంచి ట్రీట్మెంట్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.